సాఫ్ట్గా దెబ్బ వేశారు. ఇప్పుడు అది బొప్పి కట్టింది. భరించడం తప్ప వేరే ఆప్షన్ లేదు ఇప్పటికైతే. ఇదంతా టిక్ టాక్, దాని పేరెంట్ కంపెనీ బైట్ డాన్స్ కష్టాల గురించే. ఇండియాలో టిక్ టాక్ని బ్యాన్ చేయడంతో బైట్ డాన్స్కి బిలియన్లలో నష్టాలు తప్పవంటూ అంచనాలు వేస్తున్నారు. అది కూడా ఏకంగా 6 బిలియన్లు. మన కరెన్సీ లెక్కల్లో చెప్పాలంటే 45,000 కోట్లు. దీంతో ఎవరికి చెప్పుకోవాలో ఏం చేయాలో అర్థం కాక అల్లాడిపోతోంది బైట్ డాన్స్. శత్రువుని దెబ్బ కొట్టాలంటే వాళ్ల బలమే కాదు బలహీనతలు కూడా తెలిసి ఉండాలి. అప్పుడే వాళ్ళు దారిలోకి వచ్చేది. చైనా విషయంలో భారత్ ఇప్పుడు అదే చేసింది. చైనా వస్తువులను నిషేధించాలని అందరూ డిమాండ్ చేస్తుంటే మోదీ సర్కార్ చైనా యాప్స్ను బ్యాన్ చేసింది. మరి మనం వాడే ఫోన్లో నుంచి చైనా యాప్స్ డిలీట్ అయితే ఏమవుతుంది? ఇంకేమైంది? చైనా ఎకానమీ మీద దెబ్బ పడింది. ఇండియాలో యాప్స్ వాడటం మానేస్తే చైనాలో కంపెనీలు నష్టాల్లోకి వెళతాయి. టిక్ టాక్ బ్యాన్తో ఇప్పుడు ఇదే జరిగింది. బార్డర్లో చైనా యాక్షన్కు దిగింది. డిజిటల్ ప్లాట్ఫామ్ మీద ఇండియా రియాక్షన్ ఇచ్చింది. సరిహద్దుల్లో అప్రమత్తంగా ఉంటూనే చైనాను ఎక్కడికక్కడ కంట్రోల్ చేయటం మొదలుపెట్టింది. శాంపిల్గా ముందు 59 యాప్స్పై వేటు వేసింది. అందులో బిలియన్ల డౌన్లోడ్స్తో ప్రపంచం మొత్తాన్ని ఊపేస్తున్న టిక్ టాక్ కూడా ఉంది. ఇంకేముంది, టిక్ టాక్, హలో యాప్స్ పేరెంట్ కంపెనీ బైట్ డాన్స్కు ఇప్పుడు మ్యూజిక్ ఆఫ్ అయిపోయింది. ప్రపంచం మొత్తం చేత డాన్సులు చేయించిన యాప్కు ఇప్పుడు స్టెప్స్ తడబడుతున్నాయి. టిక్ టాక్ అత్యధిక డౌన్లోడ్స్ ఉన్న దేశాల్లో గత కొద్ది రోజులుగా భారత్దే మొదటి స్థానం. నెక్స్ట్ ప్లేస్ అమెరికాది. మొబైల్ యాప్ అనాలిసిస్ కంపెనీ సెన్సార్ టవర్స్ లెక్కల ప్రకారం ఒక మే నెలలోనే ఇండియాలో టిక్ టాక్ ను 11.2 కోట్ల సార్లు డౌన్లోడ్ చేశారు. ఓవరాల్ గా చూసినా మన దేశంలోనే టిక్ టాక్ కు యూజర్లు ఎక్కువ. ఇప్పుడు బ్యాన్ దెబ్బతో ఆ డౌన్లోడ్స్ అన్ని అన్ఇన్స్టాల్ అయిపోయాయి. భారత్ నిషేధించిన 59 యాప్లు మొత్తంగా 70 నుంచి 80 వేల కోట్ల వరకు నష్టపోవచ్చనేది ఓ అంచనా. అందులో 45,000 కోట్లతో టిక్ టాక్ అండ్ హలో యాప్ల పేరెంట్ కంపెనీ డాన్స్ బైట్ దే మేజర్ వాటా. అంతేకాదు, ఈ నష్టం ఒక్క డాన్స్ బైట్కే కాదు, చైనా సర్కారు కూడా. కారణం, వచ్చే ఆదాయాన్ని బట్టి డాన్స్ బైట్ చైనా ప్రభుత్వానికి ట్యాక్స్ కడుతుంది. ఇప్పుడు భారత్ నుంచి వచ్చే ప్రాఫిట్లో భారీ కోత పడేసరికి ఆ మేర చైనాకు వచ్చే ట్యాక్సులో కూడా బ్యాన్ పడినట్టే. మోదీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చైనా ఇన్వెస్టర్లు, వ్యాపారాల విశ్వాసాన్ని దెబ్బతీసేలా ఉందని, ఇలా అయితే మీ దేశంలో ఎలా పెట్టుబడులు పెడతామంటూ చైనా ఫైనాన్షియల్ బ్లాక్మెయిల్కు దిగింది. మీ నిర్ణయాలు WTC నియమాలకు విరుద్ధమని కొత్తగా రూల్స్ గుర్తు చేస్తోంది. అయినా సరే ప్రస్తుతానికి ఎవరి మాట వినే మోడ్లో లేరు మోదీ. ఏం పర్లేదు, మీకు నచ్చింది రాసుకోండి, చేతనైంది చేసుకోండి అన్నట్లుగా సైలెంట్గా ఉన్నారు. ఇన్నోవేటివ్ ఐడియాలు, కొత్త టెక్నాలజీ పురుడు పోసుకునే సిలికాన్ వ్యాలీ కూడా భారత్ టిక్ టాక్ బ్యాన్ చేయటాన్ని సపోర్ట్ చేసింది. పనిలో పనిగా మీరు కూడా ఆ పని చేయండని అమెరికా ప్రభుత్వానికి సలహా ఇచ్చింది. ముందే చైనా మీద గరంగా ఉన్నారు ట్రంప్. మిమ్మల్ని తొక్కాల్సిన చోట తొక్కుతా అంటూ వార్నింగ్ కూడా ఇస్తున్నారు. ఒకవేళ ట్రంప్ కూడా సెక్యూరిటీ ఇష్యూస్ అంటూ టిక్ టాక్ మీద బ్యాన్ బాణం వదిలితే ఇక బైట్ డాన్స్ దుకాణం క్లోజ్ చేసుకోవటమే అంటున్నారు నెటిజన్లు. సోషల్ మీడియాలో టాప్ సైట్లను దాటేసినట్టు కనిపించింది టిక్ టాక్. అనుకోకుండా వచ్చిన పబ్లిసిటీకి కరోనా తోడై టిక్ టాక్ యాప్ డౌన్లోడ్ల సంఖ్య పెరిగింది. దెబ్బకి టిక్ టాక్ మాతృ సంస్థ బైట్ డాన్స్ పంట పండింది. $1 బిలియన్ ఆదాయం కళ్ళ చూడడం మొదలుపెట్టింది. బిజినెస్ని విస్తరించే పనిలో ఉన్నాం, త్వరలోనే స్మార్ట్ ఫోన్ సెగ్మెంట్లోకి రావాలనుకుంటున్నామంటూ స్టేట్మెంట్ ఇచ్చింది. ఇంకా చాలా ప్రణాళికలు వేసుకుంది. నెంబర్ 1 అయిపోవాలని బైట్ డాన్స్ వేసుకున్న ప్లాన్స్ని ఇండియా నుంచే డిలీట్ చేసేశారు మోదీ. 30 నుంచి 50 సెకండ్ల వీడియో క్లిప్లోనే జనాలు క్రియేటివిటీ అంతా చూపిస్తుంటారు. కొత్త స్టెప్స్ కనిపెట్టి మరీ మ్యూజిక్ డాన్సులు వేస్తుంటారు. ఇంకేముంది, అందరి ఫేవరెట్ అయిపోయింది టిక్ టాక్. బిలియన్స్ లో డౌన్లోడ్స్ రికార్డ్ అయ్యాయి. అందులో భారత్ మేజర్ వాటా. టిక్ టాక్ లో చేసే హంగామా చూసి నచ్చినోడు క్రియేటివిటీ అంటే నచ్చనోడు పైచమన్నాడు. అయినా సరే సృజనాత్మకత విషయంలో ఎవ్వరూ తగ్గలేదు. ఒకరిని చూసి ఇంకొకరు యాప్ను డౌన్లోడ్ చేసుకోవటం మొదలు పెట్టారు. ఇన్స్టాల్ బటన్ కు రెస్ట్ లేకుండా చేశారు. ఇప్పుడు ఏకంగా స్విచ్ ఆఫ్ అయిపోయింది. టిక్ టాక్ యాప్ డౌన్లోడ్స్ నెంబర్ బిఫోర్ కరోనా, ఆఫ్టర్ కరోనా అని చెప్పాలి. లాక్డౌన్ దెబ్బతో ఇళ్లలో కూర్చొని ఏం చెయ్యాలో తెలియని వాళ్లంతా ఫోన్లో టిక్ టాక్ ను ఇన్స్టాల్ చేసుకుని టైంపాస్ చేశారు. మన దేశంలో జరిగిన డౌన్లోడ్స్ బైట్ డాన్స్ కంపెనీ వాల్యుయేషన్ ను అమాంతం పెంచేశాయి. $75 బిలియన్ల కంపెనీ ఏకంగా $100 బిలియన్ మార్కును దాటేసింది. వరల్డ్స్ మోస్ట్ వాల్యుబుల్ స్టార్టప్ గా బైట్ డాన్స్ నిలిచింది.
ఏడాది గ్యాప్లోనే 33% వాల్యూ పెంచేసుకుంది. కంపెనీ విలువ అమాంతం పెరిగేసరికి వ్యాపారాన్ని విస్తరించే పని మొదలుపెట్టింది. త్వరలో స్మార్ట్ ఫోన్ సెగ్మెంట్లోకి వస్తామని అనౌన్స్ చేసింది. ఆల్రెడీ ఉన్న టాప్ మొబైల్ బ్రాండ్స్కు పోటీ ఇస్తామని ధీమాగా చెప్పింది. అంతేనా, మ్యూజిక్ స్ట్రీమింగ్లో టాప్ స్ట్రీమింగ్ కంపెనీలు దాటేస్తామంది. కానీ అంతలోనే కథ అడ్డం తిరిగింది. భారత్ సరిహద్దుల్లో తమ దేశ సైనికులు చేసిన ఆగడాలు తమ కంపెనీని ముంచుతాయని ఊహించలేకపోయింది. లక్షల కోట్ల కంపెనీగా ఎదిగిన ఆనందం ఆవిరవటానికి పెద్ద టైం పట్టలేదు. ఇప్పుడు 1000 కోట్ల ఆదాయానికి గండి పట్టంతో పాటు దారి కూడా మూసుకుపోయింది. హౌ టు ట్రైన్ యువర్ డ్రాగన్, ఇది హాలీవుడ్లో వచ్చిన మూవీ. హౌ టు కంట్రోల్ ది డ్రాగన్ కంట్రీ, ఇది చైనాకి భారత్ చూపిస్తున్న సినిమా. ప్రతి యాక్షన్కు రియాక్షన్ ఉంటుంది. చైనాకి ఇప్పుడు ఆ విషయం ప్రాక్టికల్గా తెలిసొస్తోంది. నచ్చినప్పుడల్లా మ్యాపులు మార్చేసి దర్జాగా పక్క దేశాల భూములు కబ్జా చేసేస్తామంటే ఎలా కుదురుతుంది? పాకిస్తానో నేపాలో అయితే చైనా ఇచ్చే తాయిలాలకు ఆశపడతాయి కాబట్టి కిక్కురు మనకుండా వాళ్ళు ఏం చేసినా చూస్తూ ఊరుకుంటాయి. కానీ భారత్తో అంత ఈజీ కాదు. ఎక్కడ కొడితే చురుక్కుమంటుందో అక్కడే దెబ్బ వేసింది. బోర్డు రూమ్స్ లో జరుగుతున్న మీటింగ్స్ కు, బోర్డర్లో కనిపిస్తున్న విజువల్స్ కు లింక్ అస్సలు సింక్ అవ్వట్లేదు. ఇరు దేశాల సైన్యాలు సరిహద్దులను యుద్ధ విమానాలతో మోతమోగిస్తున్నాయి. ఏదో ఆశించి భారత సరిహద్దుల్లో చైనా జగడానికి దిగింది. బోర్డర్లో చైనాను కంట్రోల్లో ఉంచాలి. అదే సమయంలో వాళ్ల మూలాల మీద దెబ్బ కొట్టాలి. అప్పుడు కానీ నెత్తికెక్కిన డ్రాగన్ కంట్రీ కళ్ళు కిందకు దిగవు అనే డిమాండ్కు రెస్పెక్ట్ ఇచ్చిన మోదీ ఒక్క వేటుతో 59 యాప్స్ ను లేపేశారు. ఇండియా ఇచ్చిన ఈ రియాక్షన్ తో వచ్చిన సైడ్ ఎఫెక్ట్స్ కు ఇప్పుడు మందు రాసుకునే పనిలో పడింది చైనా. చైనా వస్తువులను నిషేధించడం సాధ్యమేనా? గుండు సూది నుంచి ప్లాస్మా టీవీ దాకా దేన్ని వదలకుండా అన్నిట్లోకి దూసుకొచ్చిన మేడ్ ఇన్ చైనాను మన వాళ్లు వదిలేయగలరా అంటూ బోల్డ్ అన్ని ప్రశ్నలు వినిపించాయి. కష్టమేమో అన్న సమాధానాలు వచ్చాయి. ఇప్పుడు ఆవేశం వచ్చింది కాబట్టి టీవీలు, ఫోన్లు పగలగొడుతున్నారు. మళ్లీ కొనేది చైనా ఐటమ్స్లే అని జోకులు కూడా వినిపించాయి. నిజమే, సైలెంట్ గా మన ఇళ్లల్లో, మన చేతిలో ఫిక్స్ అయిపోయిన చైనా వస్తువులను ఉన్నపళంగా వదిలించుకోవటం అంటే కాస్త కష్టం కావచ్చు. కానీ యాప్స్ ని నిషేధించిన తర్వాత చైనా ఐటమ్స్ ను బ్యాన్ చేయటం పెద్ద సమస్య కాకపోవచ్చనే మాట వినిపిస్తోంది ఇప్పుడు. గతంతో పోలిస్తే మన దేశంలో చైనా వస్తువుల వినియోగం పెరిగిన మాట వాస్తవం. వాటి దెబ్బకు దేశీయ పరిశ్రమలు నష్టాల్లో కోరుకున్నాయి. అలాగని పాశ్చాత్య దేశాల్లాగా భారత్ చైనా మీద విపరీతంగా ఆధారపడిపోయిన పరిస్థితి ఏం లేదు. కొన్ని రంగాలకు కావలసిన ముడి పదార్థాల సంగతి పక్కన పెడితే మిగిలిన ఉత్పత్తులు లేకపోతే బతకలేని పరిస్థితి అయితే ఏమీ లేదు. భారత్ చైనా యాప్స్ ను నిషేధించడంతో చైనా మేధావులు వెటకారానికి దిగారు. మీ దేశానికి చెందిన వస్తువుల్ని బ్యాన్ చేద్దామనుకున్నా అవి దొరకటం లేదు. మీ దేశభక్తి తరువాత ముందు మీరు కావాల్సిన వస్తువులు సమకూర్చుకోండని ఇచ్చిన సలహాలకు ఆనంద్ మహీంద్రా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. థ్యాంక్స్ బ్రదర్, మమ్మల్ని రెచ్చగొట్టినందుకు. ఇక మా నుంచి ఎదురు కాబోయే పోటీని తట్టుకోవటానికి సిద్ధంగా ఉండండి అని హింట్ ఇచ్చారు. భారతీయులు అంతే. పక్కనోడు రెచ్చగొడితే తప్ప తమ స్వశక్తిని గుర్తించుకోవటానికి ఇష్టపడరు. ఒక్కసారి తమ శక్తి సామర్థ్యాల గురించి తెలిసాక ఎన్ని అడ్డుపుల్లలు వేద్దామన్నా ఆపలేనంత స్పీడ్గా ఉంటారు. కక్కలేక మింగలేక గిలగిలలాడిపోతున్న చైనా తెలిసో తెలియకో ఇప్పుడు మన వాళ్లను రెచ్చగొట్టింది. మేడ్ ఇన్ చైనా ట్యాగ్ ను మేడ్ ఇన్ ఇండియా లేబుల్తో రీప్లేస్ చేయటానికి సిద్ధమంటున్నారు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు.